సమాచార కమిషన్లో ఒక్కరిని కూడా బీసీ నియమించకపోవడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనంటూ గొప్పలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సంచార కమిషన్లో నియమించిన 6 సభ్యులు అగ్రవర్ణానికి చెందినవారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల వివక్ష చూపిస్తుందని అన్నారు. కులగణన చేసింది ఎందుకు? నెత్తిన కొట్టుకోవడానిక? రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నట్లు కులగణన చేసి చెప్పింది మీరే కదా. మరి బీసీలకు 50% న్యాయం చేయాలి కదా. 2 కోట్లు ఉన్న బీసీలకు అన్యాయం చేస్తే ప్రభుత్వంపై బీసీ తిరగబడతారు అని సమాచార కమిషన్ లో మరో 3కి అవకాశం ఉన్నది కాబట్టి బీసీలు నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేదంటే కాంగ్రెస్ ను రాజకీయంగా బొంద పెడతాము. 48 గంటలలోపు సమాచార కమిషన్ లో బీసీలు నియమించకపోతే యుద్ధ పేరు ముగిస్తామని జాజులు హెచ్చరించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల వారం రోజుల క్రితం రాష్ట్రంలో ప్రధాన సమాచార కమిషనర్తో సహా సమాచార కమిషనర్ను నియమించడం జరిగింది. మొత్తం 6 సమాచార కమిషనర్లు నియమిస్తే 6లో 4 అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు, 2 ఎస్సీ మైనార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈ 6లో 60% పైగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్కరు కూడా సమాచార కమిషన్ నియామకాల్లో ఒక్కరికి కూడా అవకాశం రాలే, ఒక్కరిని కూడా నియమించలే. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీసీలను 6 సమాచార కమిషనర్లు నియమిస్తే 6లో ఒక్కరు బీసీలు అర్హులు దొరకలేదా? సమాచార కమిషనర్కు బీసీలు అర్హులు కారా? అంటే ఇప్పుడు నియమించిన వాళ్లకున్న అర్హత ఏంటి, బీసీలకు లేనటువంటి అర్హత ఏంటి? ఇది ప్రభుత్వం చెప్పాలి. సమాచార కమిషన్లో బీసీలను నియమించకపోవడం అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలోని 2 కోట్ల మంది బీసీలను అవమానించడం. సమాచార కమిషనరు 1-2 నియమించకపోయినంత మాత్రాన ఒరిగేదేమి లేదు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని బీసీలను పక్కకు పెట్టినట్టు మాకు స్పష్టంగా కనపడుతుంది. అంటే బీసీలకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సమాచార కమిషనర్ కావలసినటువంటి అర్హతలు ఏంది అంటే సమాచార వ్యవస్థ మీద సంపూర్ణంగా అవగాహన కలిగి ఉండడం, స్వచ్ఛందంగా పనిచేయడం, దీని మీద ఒక సామాజిక ఉద్యమంలాగా ఉండడం, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఉండడం, ఏ ఎలక్షన్లో పాల్గొనకుండా ఉండడం, స్వచ్ఛందంగా ఉండడం. మరి అన్ని అర్హతలు బీసీలలో ఎవరికి లేవా? అన్ని అర్హతలు బీసీలకు ఉన్నాయి. కానీ ఇక్కడ మా కులమే మాకు అనర్హత మారింది. బీసీ కులమే మాకు మెరిట్ ఉన్నప్పటికీ, కులము ఉన్నప్పటికీ, కమిట్మెంట్ ఉన్నప్పటికీ, జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ బీసీ కులమే అన్మెరిట్గా మారింది. బీసీలు రెడ్డి అయితే ఇచ్చేవాళ్ళు, బీసీలు కమ్మలైతే ఇచ్చేవాళ్ళు, బీసీలు ఇతర కులాలైతే ఇచ్చేవాళ్ళు. కానీ బీసీలుగా పుట్టినందుకు మాత్రమే ఇలా సమాచార కమిషనర్కు అనర్హులుగా మారింది. బీసీలు అంటే మమ్మల్ని గౌరవిస్తే మేము మా గుండెల్లా పెట్టుకుంటాం ఎవరినైనా. కానీ మా జీవితాలతో ఆడుకుంటే నిప్పు లాంటి వాళ్ళు బీసీలు. బీసీలు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, బీసీలు నిప్పు లాంటి వాళ్ళు. నిప్పు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, ఆ నిప్పుని వెలిగించుకుంటే, మంచికి ఉపయోగించుకుంటే ఇంటి దీపమై ఇల్లంతా వెలుగునిస్తుంది. కానీ ఆ నిప్పుతో చెరగాట మాడితే నీ ఇల్లు మొత్తం అంటుకుంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏం తమాషానా? ఎందుకు ఇయ్యారు? మేము సమాచార కమిషనర్కు బీసీలు అంటరాని వల్ల మా పదవులు మాకు అర్హత లేదా? బీసీలు చేసిన పాపం ఏంటి? రాహుల్ గాంధీ గారికి
రేపు ఢిల్లీ పోయి చెప్తాం రాహుల్ గాంధీ గారికి, అయ్యా మీరు పెడబొబ్బలు పెడుతున్నారు ఢిల్లీలో, దేశవ్యాప్తంగా ఒకటే పెడబొబ్బలు పెట్టుకుంటా ఉత్తిత్తి మాటలు చెప్తున్నారని మాకు అనిపిస్తుంది. ఉత్త మాటలు బంద్ చేయాలి, ఉత్తిత్తి మాటలు మాకొద్దు, కళ్ళబొల్లి మాటలు, మమ్మల్ని మస్కరించే మాటలు, అదేవిధంగా ఉత్తిత్తి మాటలు బీసీలకు వద్దు, మాకు ఆచరణ కావాలి. మేము ఎంత శాతం ఉన్నామో అంత శాతం పదవులు కావాలి. కులగణన చేసి నెత్తిన కొట్టుకుంటానుక, కులగణన ఏమిటి చేసిరు? కులగణన చేసి చూసి ముదరవడానికి చేసిరా కులగణన చేసి కులాల లెక్కలు తీర్చినాక ఆ కులాల లెక్కల ప్రకారం ఆ వాటా చట్టబద్ధంగా రావాలనే కదా. చట్టబద్ధంగా రానప్పుడు మేము ఎన్నుకుంటాం సైలెంట్ గా, మేము ఎవ్వరిని వదిలిపెట్టాం. మాకు అన్యాయం జరిగితే మాకు మంచి చేసినప్పుడు బరాబర్ మంచి చేశారని మేము అంటాం. కానీ మాకు అన్యాయం చేసినప్పుడు మాత్రం తిరగబడి వెంటాడి వేటాడతాం. బీసీలు అంటే చిన్న చూప, చులుకన, అంత తమాషనా? 136 కులాలను అవమానిస్తారా? 136 కులాలలో ఎవరు బీసీలు అర్హులు దొరకలేదా? ఓన్లీ అగ్రకులాలే అర్హులా? సమాచార కమిషనర్గా అగ్రకులాలే అర్హులా? నేను రాష్ట్ర గవర్నర్ గారికి చెప్తున్నా, వీళ్ళ నియామకం ఎట్లా జరిగింది, వీళ్ళందరూ ఇప్పుడు నియామకం జరిగిన దాంట్లో ఎంత పొలిటికల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎలా స్వచ్ఛందంగా పనిచేసారు, సమాచార ఇన్ఫర్మేషన్ కోసం ఎలాంటి పని చేసిరో ఒకసారి తెలుసుకోవాలి. మేము చెప్తున్నాం, మర్యాదగా ప్రభుత్వానికి మేము అల్టిమేటం ఇస్తున్నాం. మేము విజ్ఞప్తులు చేసి దండం పెట్టి దశకం పెట్టి వినతి పత్రాలు ఇచ్చేటువంటి జాతి కాదు మాది, ఆ జనరేషన్ కూడా కాదు మాది. వెనకట ఉన్నారు మా వాళ్ళు పెద్దలు, దండం పెట్టి దశకం పెట్టి వినతి పత్రాలు ఇచ్చిన వాళ్ళు అలాగే ఉన్నారు. మేము దండాలు పెట్టాము, మాకు అన్యాయం జరిగితే పీక విసుకుతాం, రాజకీయంగా బొంద పెడతాం. మాకు ఎవడు అన్యాయం చేస్తాడో వాళ్ళని రాజకీయంగా బొంద పెడతాం. ఇలా బీసీలంతా చైతన్యమయ్యారు. ఏ గ్రామం పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ బస్తీకి పోయినా, అన్న ఎన్ని రోజులు ఈ రెడ్ల పాలన, ఎన్ని రోజులు ఈ వెలమల పాలన అని చెప్పి బీసీలు ఇలా సలసలసల మండిపోతున్నారు. కాబట్టి మర్యాదగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, 48 గంటల్లోగా మీరు చేసిన సమాచార కమిషన్లు పునఃసమీక్ష చేయాలి. మా బాలగౌడ చెప్పినట్టు మీరు పునఃసమీక్ష చేసి బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి. ఇంకా 11 మందిని వేసే అవకాశం ఉంది సమాచార కమిషనర్గా, ఆ చట్టం వెసులుబాటు ఉంది. లేదంటే 9 మందిని వేసే అవకాశం ఉంది, ఇంకా 3 వేసే అవకాశం ఉంది. నేను అంటున్నా, చీఫ్ కమిషనరు అగ్రకులాలే, సమాచార కమిషనర్లు అగ్రకులాలే. ఎట్లేస్తారు? సామాజిక న్యాయం ఏది? ఇదేనా మీ సామాజిక న్యాయం? నోటితో మాట్లాడి నొసడితో వెక్కిరించినట్టుంది మీ సామాజిక న్యాయం. నోటితోటి ఏమో తీయగా మాట్లాడుతున్నారు, కానీ అమల్లో మాత్రం నొసడితో వెక్కిరిస్తున్నారు. బీసీలను కిందంగా గిచ్చుతున్నారు, మీదంగా నవ్వమంటున్నారు. కిందంగా మాత్రం తొడపాశం పెడుతున్నారు మమ్మల్ని, మీదంగా మాత్రం నవ్వండి 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 అంటున్నారు. మీరు పునఃసమీక్ష చేసి ఇంకా 3కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ 3 బీసీలకే ఇవ్వాలి. ఈ చేసినటువంటి తప్పు పోవాలంటే, బీసీలకు చేసిన మీ అన్యాయాన్ని సరిదిద్దుకోవాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, నిజమే మేము బీసీలకు అన్యాయం చేసినాం, ఈ తప్పు సరిదిద్దుకోవాలని మీకు ఉంటే, నిజంగా బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఇంకా 3 సమాచార కమిషనర్గా బీసీలను నియమించాలి. సమాచార కమిషనర్గా ఇంకా 3 బీసీలను కనుక నియమించకపోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీసీలు యుద్ధ వేరి మోగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసింది మీరే కదా. కులగణన చేసి 56% పైగా బీసీ జనాభా ఉందని తేల్చింది మీరే కదా. 56% పైగా జనాభా ఉన్నారు కాబట్టి కనీసం వీళ్లకు అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, రాజకీయ పదవుల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అసెంబ్లీలో చట్టం చేసింది మీరే కదా. కులగణన చేసింది మీరే, చట్టము చేసింది మీరే. అనేక వేదికల మీద, అది మా వేదిక కావచ్చు, బీసీ వేదికల మీద కావచ్చు, ప్రభుత్వ వేదికల మీద కావచ్చు, ఏ వేదికల మీదనైనా
బీసీలకు 42% బరాబరి ఇచ్చి తీరుతామని చెప్పింది కూడా మీరే కదా. మరి మీ మాటకు ఈ సమాచార కమిషన్ నియామకాల్లో మీ మాటకు విలువేది? మీ హామీకి అమలేది? ఇదేం పద్ధతి? తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు దేశమంతా మేము పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్పి ముందుకు వస్తే, తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసింది కాబట్టి, బీసీల జనాభా లెక్క తేల్చింది కాబట్టి తెలంగాణ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందని మీరే అంటారు. మరి కేంద్రం దిగొస్తే ఇలా కేంద్రాన్ని మీరు 42% పదవులు ఇవ్వాలని మీరు అడుగుతున్నారు. కానీ 42% పదవులు మీరు ఇచ్చే బాధ్యత మీకు లేదా? 42% కేంద్రాన్ని అడిగే మీరు, కేంద్రాన్ని ప్రభుత్వాన్ని అడిగే మీరు మరి 42% పదవులు ఇచ్చేటువంటి ఆలోచన మీరు ఎందుకు చేస్తలేరు? బీసీల మీద ప్రేమ లేఖనా చేయాలని ఉందా, లేదంటే బీసీల మీద ప్రేమ లేఖనా, బీసీల మీద ఏ విధమైనటువంటి వైఖరి ఉందో ఒకసారి స్పష్టం చేయాలి. దీనికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు కూడా స్పందించాలి. బీసీలకి ఇంత అన్యాయం జరిగినప్పుడు పదవుల కోసం పెదవులకు ఎందుకు మూసుకుంటున్నారు? బీసీ జాతి బిడ్డలు, మీకు బీసీ కార్డు ద్వారానే బీసీలందరూ ఓట్లు వేస్తేనే గెలిచారు, బీసీ కార్డు ద్వారానే పదవులు వచ్చినాయి. రేపు మంత్రివర్గంలో కూడా బీసీ కార్డు ద్వారానే మంత్రి పదవులు వస్తాయి. మరి ఇంత అన్యాయం లిటరల్ గా 6 సమాచార కమిషనర్లు, ప్రధాన కమిషనర్ నుంచి మొదలుకుంటే సమాచార కమిషనర్, రాష్ట్ర కమిషనర్ నుంచి వరకు 6 కమిషనర్లు నియమిస్తే 6లో ఒక్కరు బీసీలు లేదంటే ఇది మీకు అవమానం కాదా? మన జాతి పరువు మంట కలుస్తలేదా? అంటే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకరిద్దరు పదవుల కోసం కాదు, ఇది 2 కోట్ల మంది బీసీల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. మమ్ముల బీసీలను ఎందుకు పక్కకు పెట్టిరో, బీసీలకు ఎందుకు ఇవ్వలేదో 48 గంటల్లోగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీసీల అరువులు కాలేదు, ఒక్క బీసీ కూడా లేదా తెలంగాణ రాష్ట్రంలో చెప్పించేందుకు అరువులే లేదా? అదే అగ్రవర్ణాలలో ఇద్దరిద్దరు మా బీసీలకైతే అర్హత లేదు. మళ్ళీ ఏమంటారు? ప్రజాపాలన 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 జరుగుతుందని. కానీ ఎక్కడుందో ప్రజాపాలన మీరే చెప్పాలి. ఇప్పుడు రాబోయేది కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? అతి తొందరలో జమిలీ ఎలక్షన్ రాబోతుంది. కానీ మళ్ళీ ప్రజాపాలనలో న్యాయం జరగకపోతే ఇప్పుడు మేమేంతో కష్టపడి మొదలున్న ప్రభుత్వము బీసీలను ఆదరించలేదు, రిజర్వేషన్ పాటించలేదని రాహుల్ గాంధీ మాట ప్రకారం మేము అందరం కూడా బీసీ సంఘము, మా గౌడ గారి సారథ్యంలో మేము ఎన్నో విషయాలు సపోర్ట్ చేసి కానీ ఇప్పుడేమో కులగణన అన్ని జరిగే కానీ అందుకే మా సీనన్న సారథ్యంలో